రామయ్య 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 మంచిగానే ఉన్నది కదా. నీ పేరేం పేరమ్మా? కౌసల్య. నీ పేరు కౌసల్యనా? కౌసల్య సర్వం అవుతుంది, సర్వం అవుతుంది. కానీ వాళ్ళకు ఎట్లా ఉంటుందో కదా. అక్కడ అయ్యగారు అయ్యగారు మంచి దొరికింది. ఏడిపోయిన మమ్మల్ని అంత పెట్టుకుని ఆడిగులు వస్తాడట పోయిద్దండి అప్పుడు. ఏమి ఎవరన్నా చేసుకోండి. కాదు 7వ తరగతి పిల్ల కాదు 3వ తరగతి పిల్ల చేసుకొని మనకు వచ్చిందే సాహిత్యం, మనకు వచ్చిందే దక్షిణం, మనకు వచ్చే దక్షిణ చక్కగా సాగు. బాగున్నాం బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాం అన్నయ్య గారు. బాగున్నాం బాగున్నాం. అందరు బాగున్నారా? బాగున్నా. ఏమున్నా ఏంది ఏం చేస్తున్నావు? ఏమవుతున్నా ఎప్పుడు చూసినా చిలక పని అవి ఉన్నాయి వదినా. నాకు కూడా ఒకటే పని అమ్మా, రోజు పోవాలి. మీ అన్నయ్య అయితే ఒకటే పని. మీ అన్నయ్య అక్కడ ఆడికి పోతాడు, ఇంకా నేనే చూసుకోవాలి కింది పని పై పని. మీ అన్న కూడా అంతే. అన్న కూడా అంతేనా? ఏమో ఇంకా మన ఇద్దరం అదృష్టవంతురాలే. అవును ఒక నిమిషం, ఇంత పక్కన చిక్కిన వదినా కొంచెం పని ఎక్కువైంది వదినా. నువ్వు పాములు వేస్తున్నావు అంట, బాగున్నాయా పాములు? ఏదో బాగానే ఉన్నా, పాములు ఒక్కరు దొరుకుతలేవు. ఏం చేయాలి? ఏం చేస్తాం? దాని నిపుల దాంట్లో అయినాయి. నాది అక్కడ నడుస్తుంది బిజినెస్. అన్నయ్య మొన్న తిరుపతి పోయినరంట అన్నయ్య. సంబంధం కోసం వస్తే చెప్పు బావా, నీ నోటి మాట నా నోటి మాట కదా చెప్తాను. నువ్వు వెళ్ళి టీ తీసుకురా మా తాగడానికి వీళ్ళకి. సరే వదినా నాకు టీ వద్దు, చేసుకుంటే బాగుంటుంది అని చెప్పిండు. మళ్ళీ మేమైతే ఇంత దూరం నుంచి వచ్చినాం. బాపనాయన కూడా అడిగినాం. బాపనాయన కూడా పేరు బాగానే ఉంటది, ఇక్కడనే ఉంటాడంట. ఆయన కూడా ఎక్కడ పోనంట, మీ ఊరి పక్కనే ఉందంట. ఆ ఊరి పక్కనే ఉంటాడు. ఎందుకు నీకు తెలుసా అన్నాడు. నీ పేరు కూడా నాకు తెలుసమ్మా, నాకు తెలుసు, బాగానే ఉంటాడు, బుడ్డగా ఉంటాడు కదా పిల్లగాడు, దొడ్డుగా ఉంటాడు అని చెప్పిండు. టీ తాగండి. నువ్వు తాగమ్మా. నా మాటిని నేను బతికేటట్లేను. ముందు నా బిడ్డ పెళ్లి గాని మళ్ళా కష్టం అయితే నీ కష్టం అయితే అని ఒకటే పెట్టిండు. నీ అమ్మ ఇంకా అట్లా కూడా ఆలోచించిన లోపడిపోయి. ఏంటి వద్దునా ఇంత తొందర ఎందుకు వద్దునా? నిదానంగా చేద్దాం కదా. నువ్వు ఒక్కటి అని అప్పని చెప్తున్నావు వదినా. వాళ్ళిద్దరు ఒకటి అయిపోయాను, మన ఇద్దరు ఒకటి అయిపోయాను. ఇంకా వాళ్ళిద్దరికి సంబంధించినప్పుడు మన ఇద్దరు కూడా సంబంధించి వస్తుంది. నేను కూడా వద్దంటున్నా. చిన్న పిల్లకి పెళ్లి ఎందుకు? 12 అబ్బంటి 7వ తరగతి అంటే 10 సంవత్సరాలు లేక 12 సంవత్సరాలు ఉంటది. వద్దని చెప్పినట్టు లేరు. ఇంకా చూసిన అన్నయ్య కూడా ఏమంటుండు, నేను పోయేటట్లున్నా అంటుండు. ఇప్పుడు అప్పుడు అన్నట్టుంది, అందుకోసమే పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అయ్య గారు అయ్యా అట్లా అన్నకు తడక్కున శుభం అంటే కష్టం. అయ్యగారు జర దీవించండి మీరు. కాదు కౌసల్యమ్మ, నేను ఆ మాట అంటలేను అని అంటాడు. కానీ నీ భర్త మస్తు పనులు చేస్తాడు, కానీ ఆఖరికి వచ్చారు సరే. అందుకోసాగే నేను చెప్పేది, వాళ్ళ ఇంటి పేరు పాములు కూడా అనేది. కౌసల్యమ్మ గారు నిజమా? నిజమే గారు. అయితే మీరు అనుకున్నది ఎప్పుడో తొందరగా ఏం లేదు బిడ్డ, ఇక మేము ఎలాగో దగ్గర పడ్డాం. మా ఆరోగ్యాలు కూడా బాగాలేవు. అలాగే నీకు పెళ్లి చేసి నీ పెళ్లి చూసి కన్నుముద్దామని ఆశగా ఉంది బిడ్డ. అందుకే నీకు పెళ్లి చేయాలని అనుకున్నాం. నానా నాకు ఇప్పుడే పెళ్ళా? ఎవరు చెప్పారు మీకు? నేను 10వ తరగతి చదువుతున్నా, నాకు ఇప్పుడే పెళ్ళా? నాకొద్దు ఇప్పుడే పెళ్లి, నేను చేసుకోను. కానీ శాస్త్రి గారు మీకైనా తెలియదా? పనులంతా ముందలుకున్నాయి. మీరైనా చెప్పరా? చదువుకున్న వాళ్ళు మీరు, మా వాళ్ళంటే తెలియదు. పనులు ఊసిపోనికి వచ్చినాయి, 2 మధ్యలో తొర్రపోయినాయి. ఇప్పుడు ఇంతోళ్ళను ఎవరు నమ్ముకుంటున్నారు చెప్పండి? వారి ఇంతోళ్ళని ఎవరు నమ్ముతున్నారు? వీళ్ళని నమ్మేటోళ్ళు ఎవరున్నాడు? తండ్రుల బంధువుల చెప్పండి.
నేను చెప్పింది తప్పంటారా? ఏంటంటే పిల్లగాడు 10వ తరగతి చదువుతున్న సంబంధం మంచిది, సంబంధం మంచిది. పిల్ల కూడా వాళ్ళ కౌసల్యమ్మ గారు కూడా వాళ్ళ సంబంధం కూడా మంచిది. కట్నకు పైసలు సాయంగా ఏమయ్యా రామయ్య గారు, బిడ్డ అట్లా మాట్లాడక బిడ్డ, శాస్త్రి గారిని మంచిది కాదు చెప్పేది నువ్వు. మంచిది ఆగించి నేను అయితే చేసుకో, నాకు పెళ్ళి చేసుకోవాలి బిడ్డ. అత్త మా వచ్చి మరీ అడుగుతున్నారు, వాళ్ళ మాట కాదన్నది బిడ్డ, మంచిది కాదు. సంబంధం లేదు. నువ్వు అవునన్నా కాదన్నా నీ పెళ్లి చేయాల్సిందే, నువ్వు ఒప్పుకోవాల్సిందే. నేనైతే పెళ్లి చేసుకోను. బాబు అనిల్, అత్త బాగున్నావా బాబు? బాగున్నా అత్త, ఇంతలా పిల్లగాడు ఏమనుకున్నా వదినా శిల్పి నా కొడుకు అట్లా అన్నకొద్దునా, నేను మీ అన్నయ్య ఇస్తామనుకున్నా. నేను అత్త ఏది మామ అంత బాగా అయితే మేము ఇంతలా అవుతున్నాం, ముందరేది మామ అట్లుంది. ఏదో అల్లుడా అట్లా వచ్చింది. నాకు ఏమొచ్చింది? ఇయ్యాల రేపు పోయేది వచ్చింది. అత్తకు రాదు, నీకేం వస్తుంది ముందర? ఏమో కానీ నువ్వు బాగున్నా లేదా అల్లుడా? బాగానే ఉన్నా మా, మీసాలు అట్లా పెంచినావు. ఏమో పెంచినా, నీ పెళ్లి అయినాక నా బిడ్డనిచ్చి పెళ్లి చేసినాక నన్ను అట్లా తిరుపతి పోయి తీపించుకుందామని పెంచితే బిడ్డ. ఏమో అల్లుడు గారు ఏమనుకున్నా, మాట మాత్రం మాట్లాడినా కూడా మంచిగా మాట్లాడదు. నాకైతే ఏం నవ్వు వస్తుంది అల్లుడు గారు మాట్లాడుతుంటే. మీరన్నీ మాట్లాడి నేను మీ పిల్లల్ని పెళ్లి చేసుకుని అత్తగారు లేకుండా మాట్లాడుతుంది. అన్నయ్య ఇంకా నేను ఏం చెప్పలేను. నేను ఆ బిరాడేమో జర కొంచెం అట్లా ఉన్నాడు, తడకు కూడా చేసుకో బాబు అని నేను అనలేను. ఓ కౌసల్యమ్మా, నా మాట వినవమ్మా. ఓ రామయ్య గారు, మీరిద్దరు ఆయన కాళ్ళు పట్టుకోండి అయ్యా, కానీ ఏంటమ్మా కౌసల్యమ్మా? నేను మీరు అర్థం చేసుకున్నారు అయ్య గారు. పిల్లగాడు వద్దంటుడు కానీ పిల్లగాని తండ్రి వద్దంటలేడు కదా. బావగారు ఎట్లనన్నా చేసి బావగారు ఎట్లనైనా చేసి నీ కొడుకుని ఒప్పి బావగారు. నేను ఒప్పిస్తాను బావా, నువ్వేం టెన్షన్ పడకు. నీ పెళ్లి నా బిడ్డ పెళ్లి అయిపోయినట్టే. అమ్మ నువ్వేం అనకూడదండి. మనం పిల్లాన్ని మనం ఎలాగైనా నచ్చ చెప్పుకుందామండి. ఇట్లా మళ్ళీ నచ్చ చెప్పుదా